అందరికీ నమస్కారం. రాయరాపూర్ ప్యాక్ సెంటర్కి ఇప్పుడు రావడం జరిగింది రామాయంపేట మండల్లో. సో ఆల్మోస్ట్ ఇంకొక 2 days అయితే ఇక్కడ కూడా మొత్తం టోటల్గా క్లియర్ అయిపోతుంది. సో లాస్ట్ టైం మనం చూసినట్టయితే మెదక్ జిల్లాలో సుమారుగా ఈ టైంకి లాస్ట్ టైం మనం ఒక 1,50,000 వరకు ప్రొక్యూర్ చేసుకున్నాం, 1,50,000 మెట్రిక్ టన్స్. బట్ ఈసారి చాలా రికార్డుగా మనము టోటల్గా ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు రిపోర్ట్ చూసుకుంటే 2,45,000 మెట్రిక్ టన్స్, అంటే ఆల్మోస్ట్ 80-90,000 మెట్రిక్ టన్స్ మనం లాస్ట్ టైంతో పోల్చుకుంటే ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. మరి దానికి ప్యాక్ సిబ్బంది కానివ్వండి, ఐకేపీ సిబ్బంది కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, సో అందరూ కూడా కలిసి చాలా పెద్ద ఎత్తున స్పీడప్ చేయడం వల్లనే ఇంత పెద్ద ఫీట్ మనం అచీవ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మనం పెట్టుకున్న ఏమైందంటే నెక్స్ట్ ఒక 1 week లోపల మొత్తం అన్ని ఏవైతే మనం లాస్ట్గా ఉన్నాం ఇప్పుడు టోటల్గా మనం ఒక 2,70,000 మెట్రిక్ టన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. 2,45,000 to 50,000 వరకు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. ఆ మిగిలిన 25,000 మెట్రిక్ టన్నులు కూడా ఈ నెక్స్ట్ 1 weekలో మొత్తం పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. మన రైస్ మిల్స్లలో ఒకవేళ స్పేస్ లేకపోతే కూడా మహబూబ్ నగర్కి ఒక సిద్దిపేట ఒక 10,000 మెట్రిక్ టన్స్, గద్వాల్కి కూడా రీసెంట్గానే 2 days బిఫోర్ ఇంకో 10,000 మెట్రిక్ టన్స్ కూడా అక్కడ పంపించడానికి పర్మిషన్ వచ్చింది. ఆల్రెడీ ఒక 20,000 మెట్రిక్ టన్స్ ఈ డిస్ట్రిక్ట్స్కి పంపించినాం. ఇంకా మిగిలినవి కూడా అక్కడ పంపించేసి 1 week లోపల మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మన జిల్లాలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. రైతులు కూడా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సో కొద్దిగా మనకి మధ్యలో కొద్దిగా వర్షాలు పడడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది రైతులకి. సో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండడానికి కూడా అన్ని చర్యలు అన్ని ప్యాక్ సెంటర్స్లో కూడా తీసుకున్నాం. ఎక్కడెక్కడైతే తడిసిన ధాన్యం ఉంటే కూడా అవి కూడా మేము ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో ఆ తడిసిన ధాన్యం కూడా ఇమీడియట్గా మన లోకల్ మిల్స్కి పంపించేసి దాన్ని కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఏంటంటే మనకి ఇప్పుడు 3-4 days నుంచి ఎండలు కూడా బాగానే ఉంటున్నాయి. సో హోప్ఫుల్లీ 1 week లోపల మొత్తం ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇతర జిల్లాలు ఒకటి ఏంటంటే ఒక 28th రోజు 21st రోజు సో పంపించిన 1-2 సెంటర్లలో కొద్దిగా మొలకలు ఎత్తిన ప్యాడీ ఒకటి పంపించడం జరిగింది. సో అటువంటి ఏంటంటే అందరికీ మళ్ళీ తర్వాత స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. ఎక్కడైనా తడిసిన ప్యాడీ అటువంటివి ఏమైనా ఉంటే మన జిల్లాలోనే మన మిల్స్ ద్వారానే ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం. సో బయటికి పంపించేది కంపల్సరీగా మాయిశ్చర్ చెక్ చేసి మంచి క్వాలిటీ ప్యాడీ బయటికి పంపిస్తాం. సో ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా మనకి ఏం కంప్లైంట్స్ వస్తలేవు. మంచి క్వాలిటీ పంపించామని అక్కడ కూడా మహబూబ్ నగర్, సిద్దిపేట, గద్వాల్ వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు. సో ఏమన్నా ఎక్కడైనా తడిసినవి అవి ఉంటే కూడా ఫార్మర్స్కి ఇబ్బంది జరగకుండా మనం ఇస్తేనే వాటిని కూడా ప్రొక్యూర్ చేస్తాం.